సంక్రాంతి వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సొంత ఊళ్ళకి వెళ్ళి సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకి పయనమవుతూ ఉన్నారు. సెలవులు కూడా కలిసి రావడంతో తమ సొంత గ్రామాలకైతే వెళుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం విజయవాడ బస్టాండ్లో అయితే ప్రయాణికులతో పూర్తిగా రద్దీగా మారిన పరిస్థితి. ఎందుకంటే సొంత గ్రామాలకి వెళ్తున్నటువంటి వాళ్ళతో ప్రస్తుతం బస్టాండ్ అంతా కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి. పూర్తిగా ప్రయాణికులతో కిక్కిరిసిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ ఆ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇటు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బస్సులు కొంత లేకపోవడంతో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. ఆర్టీసీ కూడా అదనపు బస్సులు దాదాపు 1100 బస్సులు అదనంగా ఏర్పాటు చేసినప్పటికీ అవి కూడా సఫిషియెంట్గా లేకపోవడంతో ప్రయాణికులు అయితే కొంత ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి పూర్తిగా ప్రయాణికులతో కిక్కిరిసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సెలవులు రావడంతో మొన్న శని ఆదివారాలు కూడా సెలవు రావడంతో మొన్న శుక్రవారం చాలామంది ప్రయాణాలు సిద్ధమయ్యారు. ఇప్పుడు రేపు భోగి పండగ కావడంతో ఈరోజు కూడా సొంత ఊళ్ళకి ప్రయాణమవుతున్నటువంటి ప్రస్తుతం చూస్తున్నటువంటి విజువల్స్లో కనబడుతుంది. వీళ్ళంతా కూడా ప్రస్తుతం బస్సులు అంతగా లేకపోవడంతో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. భయ్యా ఎక్కడికి వెళ్ళాలి మీరు? కాకినాడ. బస్సులు ఉన్నాయి ఇక్కడ? నేను ఇప్పుడు వచ్చాను చూడాలి. హైదరాబాద్ నుంచి వస్తున్నారా? బళ్ళారి. ఓకే. ఆ బళ్ళారి నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ విజయవాడ బస్టాండ్లో అయితే ఆగి ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా ప్రయాణికులతో అయితే ప్రస్తుతం విజయవాడ బస్టాండ్ అయితే నిండిపోయింది. ఒకసారి అటు చూస్తే కనుక పిల్లలతో అందరితో కూడా కుటుంబ సమేతంగా సొంత ఊళ్ళకి ప్రయాణం అవుతుంటే వీళ్ళంతా కూడా ఇక్కడ కొంత బస్సులు అంతా ఫ్రీక్వెంట్గా లేకపోవడంతో ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. పూర్తిగా సంక్రాంతి అంటే జనరల్గా అందరూ కూడా సొంత ఊళ్ళకి వెళ్తుంటారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సొంత గ్రామాలకు వెళ్తుంటారు. మిగతా పండగలు వేరు, సంక్రాంతి వేరు. ఎందుకంటే సంక్రాంతి అనేది పల్లెటూరు పండుగ. వాళ్ళంతా కూడా సొంత గ్రామంలో కుటుంబ సభ్యులతో గడపాలనుకుంటారు. భయ్యా ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇబ్రహీంపట్నం నుంచి వచ్చామండి. హైదరాబాదా? కాదు, మేము తుమ్మల ఇక్కడే ఎక్కడికి వెళ్తున్నారు? అమలాపురం వెళ్తున్నాం. అమలాపురం. బస్సులు ఉన్నాయి ఇక్కడ? బస్సులు లేవండి ఇంకా. ఎంతసేపు అయింది వచ్చి? మేము గంట అవుతుంది వచ్చి, ఇంకా బస్సులు లేవు. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చాం. బస్సులు బాగా రద్దీగా ఉన్నాయి. దానివల్ల బాగా ఇబ్బంది పడిపోతున్నాం. బస్సులు పెంచామంటున్నారు కానీ బస్సులు లేక జనాలు అందరూ ఎలాగుంటున్నారు మీరే చూస్తున్నారు కదా. అది పరిస్థితి, ప్రజల పరిస్థితి. ఇక్కడ ఎవరన్నా సమాధానం చెప్తున్నారా? బస్సుల గురించి సమాచారం అడుగుతుంది ఎవరైనా చెప్తున్నారా? ఏమి చెప్పట్లేదండి. ఏమీ చెప్పట్లేదు అంతే. ఎంతసేపు అయిందండి బస్సు వచ్చి? ఎంతసేపు అయింది? అమలాపురం ఇప్పుడు వచ్చింది బిజీ అయిపోయిందండి. పావుగా ఫుల్ అయిపోయింది. అమలాపురం బస్సులు పెంచాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అమలాపురం వెళ్ళే ప్రయాణికులు వీళ్ళు ఇక్కడ ఒక గంట ముందు ఒక బస్సు వచ్చింది కానీ అది ఫుల్ రష్గా ఉండడంతో ఎక్కలేని పరిస్థితి. కుటుంబ సమేతంగా వీళ్ళు ఫ్యామిలీతో వీళ్ళంతా కూడా వచ్చారు. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి అమలాపురం బస్సు లేకపోవడంతో దాదాపు గంట పైగా వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. అదనంగా బస్సులు పెంచారని చెప్తున్నారు కానీ ప్రస్తుతం ఎక్కడ కూడా కనబడట్లేదని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. పూర్తిగా ప్రయాణికులతో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కిక్కిరిపోయిన పరిస్థితి. కొంతమంది పోలీసులు కూడా అక్కడ రద్దీని కొంత కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. రద్దీకి సంబంధించినటువంటి సిచ్యువేషన్ మానిటరింగ్ చేయడానికి పోలీసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి చూస్తాము. పూర్తిగా ఎక్కువగా అంటే విజయవాడ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి విజయవాడ ఇక్కడ ఒక ట్రాపింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇటు రాజమండ్రి కానీ, ఏలూరు కానీ, లేదా భీమవరం కానీ, అమలాపురం కానీ, కాకినాడ కానీ, విశాఖపట్నం ఇలా ఆ ప్రాంతాలు వెళ్ళడానికి అందరికీ ఇది ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ బస్సులు వెళ్ళడానికి ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బస్సులు లేక వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ సంక్రాంతి సీజన్ వచ్చిందంటే జనరల్గా ప్రతి సంవత్సరం వచ్చే సమస్య ఏంటంటే ప్రయాణికులకి సరిపడా బస్సులు లేకపోవడం, వసతి సౌకర్యాలు లేకపోవడం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అయితే అధికారులు ప్రొవైడ్ చేశామని అదనంగా బస్సులు వేసాము, ట్రైన్స్ వేసామని చెప్తున్నప్పటికీ ప్రయాణికులు మాత్రం ఎక్కడ కూడా ఆ స్పందన కనబడట్లేదు. ఇబ్బందులే పడుతున్నాము కానీ బస్సులు పెంచామని చెప్తున్నారు కానీ ఆ బస్టాండ్లో ఆ బస్సులు ఎక్కడ కూడా కనబడట్లేదు. వచ్చిన 1-2 బస్సులతో ఫుల్గా రష్ అవడంతో కుటుంబ సభ్యులతో పిల్లలతో వెళ్ళలేకపోతున్నామని చాలామంది చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. సుమారు అయిందండి. అమలాపురం బస్సులు ఏమీ లేవండి. అప్పుడు 2 గంటల నుంచి వస్తున్నామండి. మీరు ఆవులపాలెం వెళ్ళారే, అప్పుడు గంటన్నర చూస్తున్నాం. ఏ బస్సులు ఏమీ లేవండి. ఇక్కడ అన్ని ఆన్లైన్ బుకింగ్ అయిపోయినాయని చెప్తున్నారండి. కానీ స్టాండింగ్ వెళ్తున్నారు జనం అందరూ. నుంచి వెళ్ళమే గంట అయిందండి వచ్చి. బస్సులు లేవండి. స్టాండింగ్ అన్ని ఆన్లైన్ బుకింగ్ అయిపోయినాయి. స్టాండింగ్ వెళ్ళాల్సి వస్తుంది. టికెట్ మామూలు రేటే అండి. మామూలు టికెట్ ఏం లేదు, పెంచలేదు. తెలియదు మనకే. మామూలుగా ఇప్పుడు వెళ్తున్నాం అంతే. అమలాపురం బస్సులు ఖాళీ లేవు. నుంచుని వెళ్ళమంటున్నారా? అన్నీ ఆన్లైన్ బుకింగ్.
టికెట్లన్నీ ఫుల్ అయిపోయినాయి, రిజర్వేషన్ అయిపోయింది అంటున్నారు. మరి ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది. మరి ఫ్యామిలీతో వెళ్ళాలి, లగేజ్ ఉంది. టికెట్స్ వాళ్ళేమో ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి, మీరు అక్కడికి వెళ్ళి నిలబడి మీరే ట్రై చేసుకోండి అంటున్నారు. అంతే, సీట్స్ అయితే లేవు అంటున్నారు. విజయవాడ నుంచి అండి, విజయవాడ నుంచి. సీట్స్ అయితే మేము వచ్చి 1 అవర్ అవుతుంది సార్. బస్సు లేవు. ఓ బస్సు వెళ్ళిపోయింది కానీ ఖాళీ లేదు. అది సీట్స్ ఏమో ఫుల్ అయిపోయినాయి అన్నారు, కండక్టర్ ఎక్కించుకోవట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.